అపోస్తుల కార్యములు 11వ మన్నించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇరవై 23 నుండి 30 వరకు మార్చి చదువుదాం. 1 Corinthians chapter 11. Reading responsively from verse 23 down to verse 31. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడు ఇలా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోదు. ప్రభు యొక్క బలలో పాలు పొందుట యోగ్యముగా క్రైస్తవుని యొక్క భాగ్యం, ఆధిక్యత. బలలో 2 రకాలుగా పాలు పొందేవారు ఆ దినాల్లో కొరింథీ సంఘంలో ఉన్నారు. మొదటిది అయోగ్యంగా పాలు పొందేవారు, రెండవది యోగ్యంగా పాలు పొందేవారు. యోగ్యముగా పాలు పొందేవారు తమను తాము పరీక్షించుకుంటున్నారు. అయోగ్యంగా పాలు పొందేవారు తమను తాము పరీక్షించుకోవట్లేదు. యోగ్యతకి అయోగ్యతకి తేడా ఏంటంటే ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. కనుక ఎవరైతే తమను తాము పరీక్షించుకొని యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ప్రభుబలలో పాలు పొందుతున్నారో వారు యోగ్యులని. సరే, సాధారణంగా మనకేంటంటే వాట్ ఇఫ్ ఐ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ అన్వర్దిలీ. అయోగ్యంగా పాలు పొందితే ఏంటి, నాకు మన కాన్సిక్వెన్సెస్ తెలియాలి. మొదట ఇక్కడ పార్క్ చేయరాదు అని రాసింటారు, డు నాట్ స్పిట్ హియర్, ఇక్కడ ఉమ్మి వేయరాదు, వేస్తే ఏమవుతుంది అనేది కదా మనకు కావాల్సింది. అది కూడా కింద రాసింటారు, వేస్తే ఫైన్ వేస్తాము అని. అంటే వీ వాంట్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ సో దట్ వీ కెన్ డిసైడ్ వెదర్ వీ కెన్ కమిట్ ద ట్రాన్స్గ్రెషన్ ఆర్ నాట్. మనకి ఆ పొరపాటు చేయొచ్చా లేదా అనేది అక్కడ రాసిన కాన్సిక్వెన్సెస్ని బట్టి మనం ఆలోచిస్తాం. ఇక్కడ కూడా వాక్యంలో మనం అదే చూస్తాం. అయోగ్యంగా పాలు పొందితే ఏమవుతారు అంటే అక్కడ 3 విషయాలు రాసినారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు. బలహీనులు అంటే మనకు తెలుసు, ఎందుకంటే మనమే దానికి టాల్ ఎగ్జాంపుల్స్. బలహీనులు అంటే షుగర్ బీపీ వచ్చిందని కాదు. బలహీనులు అంటే వీ కెనాట్ రెసిస్ట్ ద డెవల్ అండ్ ద సిన్ ఆన్ ద వరల్డ్ అండ్ ద ఫ్లెష్. శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ను, ఆశలను జయించలేని వాళ్ళు దే ఆర్ వీక్ పీపుల్. వాళ్ళకి 6 ప్యాక్ ఉన్నా 4 ప్యాక్ ఉన్నా ఉదయం సాయంకాలం జిమ్ చేస్తున్నా దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దే ఆర్ స్ట్రాంగ్ ఫిజికల్లీ, బట్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్ ఈస్ ఆల్టుగెదర్ ఎ డిఫరెంట్ థింగ్. అందుకే తిమోతికి రాసిన పత్రికలో పౌలు అండ్ బీ స్ట్రాంగ్, బలవంతులయ్యుండుడి. ఎవరు బలవంతులు? ఎలాగ బలం వస్తుంది? దానికి జవాబు యోహాను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, యవనస్తులారా దేవుని వాక్యం మీ యందు నిలిచినది కనుక మీరు బలవంతులు. యు ఆర్ స్ట్రాంగ్ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అబైడెత్ ఇన్ యూ. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అబైడింగ్ ఇన్ మీ, ఐ ఆమ్ వీక్.
దేవుని యొక్క వాక్యము నాలో నిలిచింటే నేను ఎందుకు బలహీనుణ్ణి? జవాబు 119వ కీర్తనలో మనం చూస్తాం, నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకో. ఇప్పుడు అర్థమవుతుందా మ్యాచెస్, సింక్, ఫ్రీక్వెన్సీ అన్నీ? కనుక విచిత్రం ఏంటంటే మనం బలహీనులుగా కావటానికి అయోగ్యంగా పాలు పొందడం ఒక కారణం. రెండవది రోగులు. ఇది నాకంటే మీకు బాగా తెలుసు. రోగం లేనివాడు ఒకే ఒక వ్యక్తి, యేసు ప్రభువే. ఎందుకు లేదు ఆయనకి రోగం? వెరీ గుడ్. ద సింపుల్ రీజన్ ఈస్ ఆయన he has no sin. He did no sin. ఆయన పాపము చేయలేదు, పాపం ఎరగడు, పాపం ఆయనలో లేదు. సో నో సిక్నెస్. సిన్ అండ్ సిక్నెస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వన్ అనదర్. నాకు మ్యాథ్స్ ఎక్కువ రావు, వచ్చింటే నేను కూడా కనీసం బెంగళూరులో పోయింటా, లేదా బాగా వచ్చింటే మేము అమెరికాలో పోయింటా. ఏం రావట్లేదు కనుక ఇక్కడ ఉండిపోయా. కనుక అయితే మీరు అనొచ్చు, బ్రదర్ మరి వచ్చే రోగాలన్నీ సిన్కి రిలేటెడ్ అంటే 90% రిలేటెడే. ఓన్లీ 10% ఏరో కొంతమంది భక్తులు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మాత్రమే మన అంటే మీరు ఫీల్ అవుతారు కదా. నాలాంటి వాళ్ళకంటే ఇంకా ఆల్మోస్ట్ అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సిక్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సిన్. ఇప్పుడు మూడో రకం ఏంటంటే దే ఆర్ డెడ్. కొంతమంది నిద్రిస్తున్నారంటే అర్థం ఏంటంటే దే ఆర్ అన్కాన్షియస్. అంటే వాళ్ళకి ఏం స్పర్శ ఉండదు. ఎంతనో వాక్యం చెప్పు, వచ్చినప్పుడు ఎట్లుంటారో పోయేటప్పుడు కూడా ఎట్లే ఉంటారు. ఎంత బాగా వాక్యం చెప్పినా, ఎంత బలంగా వాక్యం చెప్పినా, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాలని ప్రయత్నం చేసినా దేర్ ఈస్ నో రెస్పాన్స్. అంటే పీరియాడిక్ టేబుల్ కెమిస్ట్రీ ఉంది కదా, దాంట్లో కొన్ని గ్యాసెస్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్. బిలీవర్స్ కూడా కొంతమంది ఇనర్ట్ బిలీవర్స్ ఉంటారు. వాళ్ళ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ మాదిరి. అంటే దే డోంట్ రియాక్ట్ విత్ ఎనీథింగ్ అండ్ దే ఆర్ ఇన్యాక్టివ్, ఇనర్ట్. అట్లాంటి బిలీవర్స్ ఏమంటే మరణంలో ఉన్నారు అని అర్థం. ఇట్స్ ఎ వెరీ క్లియర్ ఇండికేషన్ దే ఆర్ ఇన్ ఎ డెడ్ కండిషన్. ఎందుకంటే బికాస్ దే కెనాట్ రెస్పాండ్. ఎంతనో వాక్యం చెప్పి ఎట్లనో ఉండు, మామూలుగానే ఉంటారు సైలెంట్గా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు బైబిల్లో రాయబడింది 2వ అధ్యాయం అపోస్తల కార్యంలో, వారు వాక్యం చేత గుచ్చబడిన వారులై సర్స్ వాట్ షుడ్ వి డు, అయిలారా మేము ఏం చేయాలి. కనుక బతికిన వాళ్ళకి గుచ్చబడి అనేది తెలుస్తుంది. ఎవడన్నా వచ్చి లేపితే వాళ్ళకి తెలుస్తుంది. నీళ్ళు తాగండి అంటే తెలుస్తుంది, అన్నం తినండి అంటే తెలుస్తుంది, తర్వాత మనం మందిరికి వెళ్ళాలంటే తెలుస్తుంది. సచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగంటే రెస్పాండ్ అవుతాడా? బిర్యానీ పెడతామంటే రెస్పాండ్ అవుతాడా? క్రిస్మస్ వస్తుంది బట్టలు వేసుకుంటే రెస్పాండ్ అవుతాడా? సో మెనీ బిలీవర్స్ ఆర్ లైక్ దట్. ఆల్ దీస్ 3 things ఆర్ జస్ట్ బికాస్ డు నాట్ పార్టిక్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ వదిలి అయోగ్యంగా పాలు పొందుతున్నారు, యోగ్యంగా కాకుండా. అయోగ్యత అంటే ఏంటి? నో సెల్ఫ్ ఎగ్జామినేషన్. సరే, ఇప్పుడు ఎగ్జామినేషన్ అని ఏం చేసుకోవాలా అంటే నేను తర్వాత చివరిలో చెప్పి ముగిస్తాను, ఓకేనా? దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. ఇప్పుడు మనం చదివిన 11వ అధ్యాయము కొత్త నిబంధన దృశ్యం. ఇప్పుడు పాత నిబంధన దృశ్యం పక్కనే రాశాడు పౌలు. మనకి ఎందుకంటే ప్యారలల్గా రాస్తేనే అర్థమవుతుంది, లేకపోతే ఎక్కదు కదా మైండ్కి. అందుకనే 10వ అధ్యాయంలోనే వాట్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అని రాశాడు. అందరు బాప్తిసం తీసుకున్నారు, అందరు నడుచున్నారు, అందరు నీళ్లు తాగినారు బండలో నుండి, అందరూ మన్నా భుజించినారు, అందరు రాసినాడు. కిందకు వచ్చేటప్పటికి ఏం రాసినాడు అంటే కొందరు అయిష్టులుగా ఉండరి, కొందరు రాలిపోయి, కొందరు అవిశ్వాసంతో కొందరు అని రాసి ఇక్కడ 14లో రాస్తూ 1 Corinthians chapter 10 verse 4, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది ఆ బండ, దట్ రాక్ ఈజ్ క్రైస్ట్. వాట్ ఈస్ దట్ రాక్? ద రాక్ దట్ ఫాలోడ్ దెమ్. రాయిని మనం మోస్తామో మనల్ని రాయి మోస్తుంది? తెలుగు అర్థమవుతుందా మీకు? రాయి మనల్ని మోస్తుంది. అట్లా చూసినారా మీరు? పేటలో ఇన్ని బిల్డింగ్లు కట్టినారు కదా, రాళ్ళని మీరే మోస్తారా? కూలివాడు మోసుకుని పోతాడు, ఆ రాయి తీసుకునంటే తీసుకుని వస్తాడు, ఇది వద్దంటే అది పడేస్తాడు.
యూజువల్గా రాతిని మనమే మోస్తాం, కానీ ఇక్కడున్న రాయి మనల్ని మోస్తుంది. ఇశ్రాయేలీయులు, ఈ రాయి వారిని వెంబడించెను. యేసు ప్రభువుని గురించిన మెటఫర్స్, అలంకారాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. రాయి వెంబడించిందంటే రాయికి ఏమున్నాయి? కాళ్ళు. నడిచింది రాయి. అందుకే ఇది పాట ఉందనుకోండి, ఇశ్రాయేలీయుల ముందు నడిచిన దైవము. ఆయన ఇశ్రాయేలుతో 40 ఏళ్ళు నడిచినాడు. ఏ రోజు అబ్సెంట్ కాలే. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే వాజ్ అబ్సెంట్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఈ వాజ్ లేట్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఈ అబ్స్కాండెడ్ దే. ఒక్కరోజు కూడా వాళ్ళని మానుకోలేదు, ఒక్కరోజు అబ్సెంట్ కాలేదు, ఒక్కరోజు వాళ్ళ నుండి దూరం కాలేదు. ఈ 40 ఏళ్ళు ఆయన నడిచినాడు, నడిచేవాడు, వెంబడించినవాడు. కానీ ఇలాంటి మెటఫర్స్ 5 ఉన్నాయి. ఓకేనా? ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, టు ఇన్కల్కేట్ ప్యాంటింగ్ టువర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. మాథ్యూ చాప్టర్ 2 verse 9. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారికి ముందుగా ఈ నక్షత్రానికి ఏమున్నాయి? మీకు అన్నీ కొత్తగా కనిపిస్తుంది కదా, మేము స్పేస్లో పనిచేస్తున్నాం, మాకేంటి బ్రదర్ ఇట్లాంటివి చెప్తున్నారు అని. ఈ నక్షత్రం వారికి ముందుగా నడిచింది. ముందుగా నడిచిన నక్షత్రం, వెనక నడిచిన రాయి, ఇలాంటివి 5 ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నాడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. సరే, ఇప్పుడు నేను ఈ భాగంలోనికి వస్తా. ఈ బండలోని నీళ్లు అందరూ తాగిరి, సరేనా? ఇప్పుడు మీరు ఒక కుండలో నీళ్లు పెట్టుకుంటే ఎన్ని రోజులు తాగుతారు? ఉదాహరణకి 20 లీటర్స్ ఇది వస్తుంది కదా క్యాన్. ఆ క్యాన్ మీరు ఎన్ని రోజులు తాగుతారంటే, బ్రదర్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్ట్రెంగ్త్ అండ్ సీజన్. ఇంట్లో అందరు ఇట్లా బంధువులు వచ్చినారనుకో 2-3 రోజులకి అయిపోతుంది. సీజన్ కూడా వేసవికాలం ఎక్కువ నీళ్ళు తాగుతాం, చలికాలం కొద్దిగా తక్కువ నీళ్లు తాగుతాం. సరే, ఇప్పుడు సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అనే బండలో నుండి వచ్చిన నీళ్లు ఎన్ని లీటర్లు? 40 ఏళ్ళు ఒకే రకమైనదేనా? ఇది నీళ్ళు ఏం కాలేదా? మామూలుగా మీకు తెలుసు కదా, తెలుసా తెలియదా? తెలుసు అనుకుంటా. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తుందంటే సైన్స్, హైడ్రోలాజికల్ సైకిల్ ఒకటి ఉంటుంది కదా. సముద్రం మీద వేడి ఎక్కువ ఉన్నప్పుడు నీళ్లు ఆవిరైపోతాయి, ఆవిరి మేఘాలు అవుతాయి, మేఘాలు చల్లని వాతావరణంలో వర్షం పడుతుంది, వర్షం పడిన తర్వాత భూమి మీద కొండలు, గుట్టలు, లోయలు, కోనల్లో పిల్ల కాలువలు, వంకలు, వాగులు, చెరువులు, అలాగే నదులు, నదీనాం సాగరో గతి అన్నీ వచ్చి బంగాళాఖాతంలో కలుస్తాయి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. దిస్ ఇస్ కాల్డ్ హైడ్రోలాజికల్ సైకిల్. ఇప్పుడు మన దగ్గరికి వస్తే, ఈ ప్రవాహంలో నీళ్లు ప్రవహించేటప్పుడు 2-3 ప్రాసెసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎవాపరేషన్, ఆవిరైపోయేది. రెండవది ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్, భూమిలోనికి ఇంకిపోయేది. మూడవది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, ప్రవహించేది. ఈ 3 జరిగినప్పుడు, మరి రాతికి 3 జరిగితే నీళ్ళు అయిపోవాలి కదా. నదుల్లో ఎందుకు నీళ్ళు ఎండిపోతున్నాయి? ఈ 3 ప్రాసెస్ జరుగుతున్నాయి, పారిపోతున్నాయి కనుక నీళ్ళు తగ్గుతున్నాయి. నీళ్ళు తగ్గుతున్నాయి కనుక ఎవాపరేషన్ రేట్ ఎక్కువ ఉంది. ఎవాపరేషన్ రేట్ ఎక్కువ ఉంది. అదే సమ్మర్ వస్తే ఇన్ఫిల్ట్రేషన్ కూడా, కిందికి పీల్చుకునే రేటు కూడా ఎక్కువ ఉంది కనుక నదులన్నీ డ్రై బెడ్స్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ రాతిలో నీళ్లు, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్? ఈ 40 ఏళ్ళుగా దీనికి ఏమి నో మెయింటెనెన్సా? ఇది బండకు అడిగేది ఏం లేదా? బండలో నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి? రీఛార్జింగ్ ఉండాలి కదా. మనం మామూలు మనకి ఇక్కడ నీళ్ళు అంటాము, తర్వాత మీకు కూడా బోర్లో నీళ్ళు వస్తాయంటారు, లేదా నదులకు వస్తాయంటారు. రీఛార్జింగే, న్యాచురల్గా వర్షం పడితేనే రీఛార్జింగ్ కదా. మరి ఇక్కడ రీఛార్జింగ్ 40 years, నో రీఛార్జింగ్, నో ఎగ్జాస్టేషన్, నో ట్రాన్స్పోర్టేషన్, నో ఇన్ఫిల్ట్రేషన్ అండ్ నో ఎవాపరేటర్ ట్రాన్స్పోర్టేషన్. దిస్ రాక్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అందుకే మలాకి 3, ఐ యామ్ ద లార్డ్, ఐ చేంజ్ నాట్. నేను యెహోవాను, నేను
లేని. ఇప్పుడు సంగతి ఏంటంటే అందరూ ఆ మార్గం గుండా వెళ్ళారు, కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే కొందరు విగ్రహారాధికులు, కొందరు వ్యభిచరించినారు, కొందరు సర్పములను శోధించి సర్పములే నశించినారు, కొందరు ఏమయ్యారు? అరణ్యములో నశించి. ఇప్పుడు నేను ఈక్వేషన్లు చెప్తా, ఏమనుకోద్దండి, తప్పైతే మన్నించండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ మ్యాథమెటిక్స్ స్టూడెంట్, ఐఎమ్ ఎ సైన్స్ స్టూడెంట్. ఓకేనా? ఇప్పుడు పాత నిబంధన ఈక్వేషన్ ఏంటంటే అందరూ మైనస్ కొందరు ఈజ్ ఈక్వల్ టు అనేకులు. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే అందరు బాప్తిస్తుంది, అందరు రక్షణ, అందరు నీళ్లు తాగి, అందరు మన్నా తిన్నారు, అందరు. కానీ కొందరు మాత్రం అవిశ్వాసులైనారు, నశించిపోయినారు, వాళ్ళు అరణ్యంలో ఉండిపోయినారు, అవిధేయులైనారు, వాళ్ళు కొందరు. సో అందరిలో నుండి కొందరిని తీసేస్తే మిగిలేది ఎంతమంది? అనేకులు మిగులుతారు. ఓకేనా? ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తాం 11వ అధ్యాయంలోన. ఇక్కడ కూడా ఇదే తీసుకుందాం, కామన్ తీసుకుందాం. ఏది? అందరూ అనేది. అందరు రక్షణ పొందినారు, మందినికి వచ్చిన వాళ్ళు కొరింథీ సంఘస్థులు. అందరూ మైనస్ కొందరని చెప్పొద్దు. ఇప్పటిదాకా బైబిల్ చెప్పింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? వెరీ గుడ్. అందరూ 11వ అధ్యాయంలో ఏం రాసినారు? అనేకులు బలహీనులు, అనేకులు రోగులు, అనేకులు నిద్రించిరి. అందరూ మైనస్ అనేకులు ఈజ్ ఈక్వల్ టు కొందరు. దిస్ ఈజ్ న్యూ టెస్ట్మెంట్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన ఈక్వేషన్కి కొత్త నిబంధన ఈక్వేషన్కి ఎలాగుండాలా? పాత నిబంధనలోనే అందరిలో నుండి కొందరు పోయి అనేకులు బాగుంటే, కొత్త నిబంధనలో ఇంకెలాగుండాలా? అనేకులు చెడిపోయారు, కొందరే బాగు. వాట్ ఏ ట్రాజడీ ఇట్ ఈస్. ఇప్పుడు కొత్త నిబంధనల ఈక్వేషన్ ఎలాగుండాలా నేను చెప్తా. అందరూ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు అందరూ. ఈక్వేషన్ నెంబర్ 3. దిస్ షుడ్ బి ద ఈక్వేషన్ ఫర్ ద న్యూ టెస్టమెంట్. అందరూ రక్షణ పొందినారు, అందరూ యోగ్యంగా పాలు పొందినారు. అంటే అయోగ్యంగా పాలు పొందిన వాళ్ళు 0. అలాగుండాలి. కానీ ఇప్పుడు ఎట్లుంది? నేను ఈక్వేషన్ నెంబర్ 4 చెప్తాను, మీరు ఏమనుకోద్దు, క్షమించండి. ఓకేనా? ఏమనుకోరంటేనే చెప్తా. ఏముంది బ్రదర్, అనుకున్న ఏముంది, అనుకోకపోయినా వాస్తవమే కదా అంటారా? ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4 చెప్తా. అందరూ మైనస్ అందరూ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 4. దిస్ ఈస్ ద ప్రెసెంట్ కండిషన్ ఆఫ్ ద చర్చ్ టుడే. అందరు రక్షణ పొందినారు, అందరు బాప్తిసం తీసుకున్నారు, అందరూ మందినికి వస్తున్నారు, అందరూ ఉన్నారు. కానీ మైనస్ అందరూ అవిశ్వాసులైనారు, అందరూ యోగ్యంగా పాలు పొందినారు, అందరూ తప్పిపోయినారు, అందరూ అవిధేయులైనారు, అందరూ నశించిపోయారు. ఈజ్ ఈక్వల్ టు 0. టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1, 2, 3, 4లో మనం ఏ ఈక్వేషన్లో ఉన్నాం చెప్పరేంటి? 1, 2, 3, 4 ఈక్వేషన్ లేదు. 5 ఏవియూ కావా? నన్ ఆఫ్ ద అబవ్. ఇట్ ఈస్ సో సాడ్. యాక్చువల్గా ఎట్లుండాలంటే 3వ ఈక్వేషన్లో మనం ఉండాలి. అందరూ -0 ఈజ్ ఈక్వల్ టు అందరూ రక్షణ పొందినారు, అయోగ్యంగా పాలు పొందింది 0, అందరూ యోగ్యంగా ఉన్నారు. ఇది కొత్త నిబంధనలో ఉండాలి. అట్లాంటిది ట్రాజడీ ఏంటంటే అందరూ మైనస్ అనేకులు ఈజ్ ఈక్వల్ టు కొందరు. ఇది కొరింథీ పట్టణం యొక్క పిక్చర్. అది ఈక్వేషన్ నెంబర్ 2. మన పిక్చర్ ఏంటంటే ఇందాక ఈక్వేషన్ నెంబర్ 4 చెప్పిన. ప్రభుబల దగ్గరికి వచ్చినప్పుడు మరి మనము ఆ ఈక్వేషన్లోనికి ఏది కరెక్ట్ ఫిట్ అవుతుంది? అందరూ రక్షణ పొందినారు, రక్షణ పొందిన వాళ్ళు అందరూ యోగ్యంగా పాలు పొందుతున్నారు, అయోగ్యంగా పాలు పొందిన వారు 0. మా సంఘములో అయోగ్యంగా పాలు పొందిన వారు రోగులు లేరు, అంటే ఎవరు లేరు కనుక రోగులు లేరు. తర్వాత బలహీనలు లేరు, అంటే మరణం లేదు. రోగం లేదంటే షుగర్ బీపీ అది కాదు నేను చెప్పేది. సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరికైనా ఆశ ఉంటే ఈ కొందరిలో నేను ఉండాలా, అందరూ బాగుండాలా, అందరిలో నేను ఉండాలి. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఇప్పుడు విషయం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. యోగ్యంగా పాలు పొందాలంటే తమను తాము పరీక్షించుకోవాలా అని అంటే
ఏదో కళ్ళ మూసుకొని ఏం తప్పులు చేసినాను అబ్బాయి వారమంతా, ఎవరిని తిట్టలేదు, మోసం చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అంతా బాగున్నది, చేతుదా. అదిగా దట్స్ నాట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఇష్టం ఉండదు. వేరే వాళ్ళని ఎగ్జామ్ చేయమంటే చాలా రెడీ అయిపోతాం. బైబిల్ అట్లా రాసింటారు, ఇంక ఎగ్జామిన్ అదర్స్ బట్ డోంట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అంటే అందరు 100% యజ్ఞంగా పాల్గొని. ఎగ్జామినేషన్ అనేది సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనకు క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఆ క్వశ్చన్ పేపర్ వాక్యం. నేను చెప్పాను కదా, టీచర్గా పనిచేస్తుంటా, యూనివర్సిటీలో స్క్వాడ్కి వెళ్తుంటా, ఎంఎస్సీ పిల్లలు అక్కడ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఇట్లాంటి పెద్ద హాల్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఒకళ్ళు దూరం కూర్చునేటాడు, స్క్వాడ్ వచ్చింది రే వాడు అనుకుంటారు. క్వశ్చన్ పేపర్ చదువుతుంటాడు. రెండో క్వశ్చన్కి జవాబు ఏంటి అని, రాదురా అంటే వెళ్ళిపో అని, ఇవన్నీ సైకిల్ చేసుకుంటుంటా. అప్పుడు ఇన్విజిలేటర్ మమ్మల్ని చూసి అంటాడు, మీరు అటు ఇటు చూడొద్దండి, మీ క్వశ్చన్ పేపర్ మీరే చదివి మీరే రాయండి. ఇక్కడ బిలీవర్స్ కూడా బల దగ్గరికి వచ్చినప్పుడు అటు ఇటు దిక్కులు చూడొద్దు, దేవుడు వైపు చూడు. దిక్కులు చూస్తే ఏమో బ్రదర్ వాక్యం చెప్పినాడు, ఆ బ్రదర్కి భలే సూట్ అయింది బ్రదర్, ఈయన అక్కకు భలే సూట్ అయ్యేటట్టు చెప్పినాడు బ్రదర్. వాక్యం నాకు మనకు కనుక ఈ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడటానికి ఇష్టపడాలి, వాక్యం గుర్చబడటానికి ఇష్టపడాలి, వాక్యం అంగీకరించడానికి ఇష్టపడాలి. కానీ దిక్కులు చూడకుండా 3 గంటలు ప్రార్థన చేసుకొని క్వశ్చన్ పేపర్లో జవాబులు రాసి కరెక్ట్గా ఉంటే బాగుంటుంది, పాస్ అవుతుంది. నాకు స్టూడెంట్స్ వస్తుంటారు ఎగ్జామ్ రాసిన తర్వాత రూమ్కి, అమ్మాయిలు అబ్బాయిలు, ఏంటి ఎట్లా రాసినారంటే మీ పేపర్ బాగా రాసినాం సార్. నేను అడుగుతుంటే బాగా రాసినారంటే మీకు వచ్చింది రాసినారా అడిగింది రాసినారా? కొంతమంది అట్టి పిల్లలు ఉంటారు కదా, 2 రాసినాం సార్ అంటే క్వశ్చన్ పేపర్లో అడిగింది రాసినారు, వాళ్ళకి వచ్చింది కూడా రాసేసినారు. సార్ 2 రాసినామంటే మీకు కూడా 2 మార్కులు వస్తాయి. చాలామంది మనం అలాగే ఉన్నాం. వాట్ ద క్వశ్చన్ పేపర్ సే సెల్ఫ్ ఎగ్జామినేషన్, పరీక్షించు. అందుకే దిస్ డూ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి. దీన్ని ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన్ని ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఒక నిమిషంలో ఏ జ్ఞాపకం వస్తాడు? ఎంతని జ్ఞాపకం చేసుకోవాలా? అందుకే ఆయనకి సంబంధించిన 3 దశలు బైబిల్లో చెప్పబడ్డాయి. నేను అన్నేం వివరించట్లేదు, మీకు ఊరికే జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి లూకా 2:40 ప్రకారం బాలుడైన యేసు. రెండవది మత్తయి సువార్త 5:2 ప్రకారం బోధించిన యేసు, ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు. మూడవది యెషయా గ్రంథం 53:4 ఆయన బాధించబడిన యేసు. ఇప్పుడు బాలుడైన యేసును, బోధకుడైన యేసును జ్ఞాపం చేసుకోవట్లేదు. బల దగ్గరికి వచ్చినప్పుడు బాధించబడిన యేసు, అక్కడ రాస్తూ వచ్చిన మన అతిక్రమాల కొరకు గాయపరచబడ్డాడు, మన పాపాలు ఆయన మోసుకున్నాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన కురూపిగా వికారుడుగా మార్చబడ్డాడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మన కొరకు యేసు ప్రభు ఆ సిలువలో చేసి ముగించిన కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ బలలో పాలు పొందాలని కోరబడుతున్నాం. అదే సమయంలో మనము పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్లు ఏదో కళ్ళు మూసుకొని ఏం తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, అబద్ధం ఆడలేదు, తిట్టలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు, అంతా బాగున్నాను, అది కాదు చేయొద్దు. ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే, డిడ్ ఐ షోకేస్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్? నేను నా క్రీస్తు ప్రభు వారిని నా జీవితంలో ప్రదర్శించినానా? ఎగ్జిబిషన్స్ తెలుసు కదా మీకు, షోకేసింగ్ అంటే తెలుసు కదా. మీరు షాపులకు వెళ్తారు కదా, బయట బొమ్మలకు బట్టలు పెట్టింటారు. సో షోకేసింగ్ క్రైస్ట్, నేను క్రీస్తుని ప్రదర్శించినానా? నా ఆఫీస్లో, ఇంట్లో, ఉద్యోగంలో, బాధ్యతల్లో, మందిరంలో నాన్ని క్రీస్తుని ప్రదర్శించటంటే ఏంటి? ద వర్చ్యూస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క లక్షణాలు.
వర్చ్యూ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ వర్చ్యూస్ అన్నీ నేను యేసుక్రీస్తు ప్రభువుని చూపించినానా? దట్ ఈస్ కాల్డ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు చెప్పండి, నేను చూపించినాను అనేవాళ్ళు చేయొద్దండి. చూపించంటే ఇక్కడి కిందకు వస్తాం, పైకి పోయింటాం. యేసుప్రభు ప్రేమ చూపించినట్లు చూపించినామా? యేసుప్రభు క్షమించినట్లు క్షమించినామా? యేసుప్రభు దీర్ఘశాంతం చూపించినట్లు చూపించినామా? యేసుప్రభు దయాళుడు ఉన్నట్లు మనం ఉన్నామా? నాట్ ఈవెన్ వన్ ఆఫ్ హిస్ వర్చ్యూ ఈజ్ పోర్ట్రేడ్, ఈవెన్ అ యూత్ ఆఫ్ ఇట్ టు ద పీపుల్ హు ఆర్ అరౌండ్ us. యేసుప్రభు వారి యొక్క దైవ లక్షణాల్లో, ఆత్మఫలాల సంపదలో ఈ ఒక్క అణవంతైన పరమాణవంతైన క్రైస్తవేతర లోకానికి ప్రదర్శిస్తే ఎంత బాగుంటు. అందుకే పౌలు అంటాడు, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రదర్శించుచున్నాను. ప్రదర్శించుట, ఈ మాట మీరు ఆలకించండి. ఎగ్జిబిషన్ అంటాం, బయట ఎగ్జిబిషన్లు ఉన్నాయి కదా. ఐ షోకేసింగ్ ద వర్చ్యూ ఆఫ్ క్రైస్ట్. హౌ బ్యాడ్లీ ఐ ఫెయిడ్ ఆల్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతట్లో ఎంతగా నేను తప్పిపోయాను. యేసు వలే క్షమించలేదు, యేసు వలే ప్రేమించలేదు, యేసు వలే దయచూపలేదు, యేసు వలే జాలిపడలేదు, యేసు వలే దీర్ఘశాంతం లేదు. యేసు ప్రభు యొక్క గుణాల యొక్క సంపదంతా ఆలోచించినప్పుడు ఎక్కడా కనిపించదు. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, ఆయన అంటే దేవుడు బ్రదర్ అన్ని క్షమిస్తాడు, మనకి ఎక్కడైతుంది? మరి దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం కదా. మరి సింహంలో నుండి సింహం పిల్లే వస్తుందని చెప్పినాం కదా. అదే లక్షణాలు ఉండాలి కదా. అది సింహానికి 10 లక్షణాలు ఉండదు, పోయి బురదలో దొరలదు. మా నాయన అంటే సింహంలే. నేను బురదలో, సూడూరుపేట ఈజ్ ఫేమస్ ఫర్ డస్ట్ అండ్ డ్రైనేజ్, మీకు తెలుసు కదా. మీలో చాలామంది తెలియని వాళ్ళు ఉంటారేమో, ఎందుకంటే నేను 20 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చిన. పాకుండేది, ఎక్కడ చూసినా రెండే కనిపిస్తాయి, డస్ట్ అంటే డ్రైనేజ్. బస్సులు పోతే డస్ట్, బస్సులు వద్దులే అని పక్కన పోతే డ్రైనేజ్. సో అప్పుడు పాకేసినప్పుడు అప్పుడు కూడా డస్టే, ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. మనమేం చాలా దూరంగా ఉన్నాం మెయిన్ రోడ్డుకి, దానికి దీనికి సంబంధమే లేదు. పోనీ ఏదైనా మెయిన్ రోడ్లో నన్ను ఉంటే ఎక్కువ డస్ట్ వస్తుందిలే అనుకోవచ్చు. ఎంత దూరం ఉన్నా కూడా ఇంకా వచ్చి పడుతూనే ఉంటుంది. ఇంక వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కదా, పడితే ఆగదు కదా. ఇక్కడ ఎప్పుడు తుఫాన్లు వస్తూనే ఉంటాయి కదా. ఆ వర్షానికి ఈ పాకలన్నీ ఏమైపోతాయంటే చెదలు పడతాయి. చెదలు బట్టి చేపలు కూడా ఉండేవన్నీ ఒక మూలకు పెడతాం కదా. ఇది కూడా తడిచిపోయి వాసన వస్తుంది, ఒకలాంటి స్మెల్. కనుక అట్లే కూర్చొని కాలం. కానీ దేవుడు ఇది నన్ను ఈ స్టేజ్లోనికి, దశలోనికి తీసుకొని వచ్చిన సంగతి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, సింహపు పిల్లలు మీకు తెలుసో తెలియదో, నేను ఈ మాట చెప్పొచ్చా? ఏమనుకోవద్దు. నేను కేరళ ఒకసారి వెళ్ళాను. ఒక బ్రదర్ వాళ్ళు ఇంటికి భోజనానికి పిలిచినారు. ఆయనకి 2 కొడుకులు, బాగా టీనేజ్ పిల్లలు, బీటెక్ చదువుతున్నారు అనుకుంటుండా. సరే నేను కూడా భోజనం, వాళ్ళ పిల్లలు నా ఎదురుగా కూర్చున్నారు, ఆయన భార్య కూడా, అందరూ భోజనానికి కూర్చున్నాం. అప్పుడు నేను తింటున్నాను. వాళ్ళు మామూలు తల్లిదండ్రులు చెప్తారు కదా పిల్లల గురించి, మీకు తెలుసు కదా నాకంటే ఎక్కువ. అయ్యో బ్రదర్, మా పిల్లల బ్రదర్, చెప్పండి సిస్టర్, అస్సలు మాంసం లేకపోతే తినరు బ్రదర్, ముద్దు కూడా పెట్టుకోరు బ్రదర్, కొద్దిగన్నా వాసన ఉండాలి బ్రదర్, ఎగ్ అన్న ఆమ్లెట్ అన్న ఉండాలి బ్రదర్ అంటే నేను అన్నాను, అవును సిస్టర్, సింహము గడ్డి తినకుండా పస్తైనా ఉంటుంది కానీ అది వేటాడు మాత్రం మానుకోదు. అరే ఈరోజు నాకేం వేడ దొరకలేదులే, ఏదో గడ్డి తిందామని అనుకోదు. సింహం పస్తైనా ఉంటుందండి, గడ్డి తిందో. ఓకేనా? ఈ సీఎన్లో సింహాలు ఉన్నాయా? గడ్డి తినే సింహాలు కదా. అంటే ఇది నేచర్ స్వభావం. సింహానికి సింహం స్వభావమే వస్తుంది. ఆ సింహం పరిశుద్ధుడు, ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ, బీ ఈజీ పర్ఫెక్ట్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్, బీ కంప్లీట్ యాజ్ ఐఎమ్ కంప్లీట్. నేను పరిశుద్ధుడైన ప్రకారం, నేను పరిపూర్ణమైన ప్రకారం, ఇవన్నీ యేసు ప్రభు వారు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కనుక అందుకే ఆయన మనల్ని ప్రేమించి పరిశుద్ధులుగా చేయట కొరకై శిలువ మీదకి వెళ్ళాడు. అపరిశుద్ధులైన మనల్ని
పరిశుద్ధపరచుట కొరకై బైబిల్లో రాయబడింది. పరిశుద్ధ రక్తం మన కొరకు సిలువలో కాల్చినది. అరికాలం మొదలుకొని నన్నెత్తి దాకా ఆ సిలువ మనకు రావాల్సింది. సిలువను యేసుప్రభు సిలువను చూసిన వెంటనే ఏం గుర్తొస్తుందంటే, దిస్ షుడ్ బి మై ప్లేస్, బట్ ఈ టుక్ మై ప్లేస్, ఈ సబ్స్టిట్యూటెడ్ మీ. సబ్స్టిట్యూషన్ అంటే నాకంటే మీకు బాగా తెలుసు, నేను దాని గురించి ఏం చెప్పాల్సిన పర్లేదు. నేను అక్కడికి వెళ్ళాల్సింది, ఆయన నాకు బదులుగా వెళ్ళాడు. నేను వేలాడదీయబడవలసింది, ఆయన వేలాడదీయబడ్డాడు. నేను కొట్టబడవలసింది, ఆయన కొట్టబడ్డాడు. నాకు ఉమ్మి వేయబడాల్సింది ముఖం మీద, ఆయన ఉమ్మి వేసుకున్నాడు. ఆ శిలువ శిక్ష అంతా నాకు రావాల్సింది, ఆయన భరించి నన్ను ఆ శిలువ మరణం నుండి తప్పించి శిలువ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకోవాలని సంకల్పించాడు. అందుకే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, రక్తానికి సాదృశ్యమైన బల్ల మన ఎదుట ఉంచమని. ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు, కమ్ అండ్ డైన్, వచ్చి భోజనము చేయండి. ధైర్యం ఉందా? సింహపు పిల్లలు, అదే 34వ కీర్తన ఇందాక మనం చూసుకున్నాం కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి. ఆయన ప్రభు ఇచ్చే కృపను బట్టి అవన్నీ తిరిగి ఆహారం పొందుతున్నాను. ఈ సంవత్సరం అంతట్లో రకరకాలుగా పడిపోయి చెడిపోయి దాటిపోయి, ప్రభా నన్ను సింహంగా నువ్వు చేసినావు, కానీ అలాగే నేను ఉండలేకపోయాను. అందుకనే పేతురు రాస్తాడు, నేను సింహమని నేను అనుకున్నాను, నువ్వు సింహం కానీ కుక్క వలె పంది వలె. పేతురు లాంటి భక్తుడు ఆ మాట ఇస్తే, ఒకే ఒక్కడు యేసుప్రభు తర్వాత సముద్రం మీద నడిచింది, ఆయన పేరే పేతురు. ఆయన అన్నాడు, నేను కుక్కని, నేను పందిని. ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి తీర్మానం చేసుకున్న తర్వాత, అపోస్తులు జీవించిన తర్వాత ఆయన సాక్షిగా చేసేటప్పుడు చెప్పింది, నన్ను యేసుప్రభు వలె సిలువ వేయొద్దండి, నేను దానికి యోగ్యుడిని కాదు, నన్ను తల కింద వచ్చి. అలాంటి వాడే పంది కుక్క అని రాయగలిగితే ఆ పాత్రలు వారి పేర్లు కూడా ఉచ్చరించడానికి యోగ్యులం కాదు. శరణాగతులమై సిలువ దగ్గరికి వచ్చి, త్రాహిమాం క్రీస్తునాథా, శరణం శరణం శరణం. రక్తం చేత కడగబడి ఇచ్చిన అవకాశాలన్నీ దుర్లభంగా వినియోగించుకోలేదు. యేసును మనం ప్రదర్శించడానికి ఆయన మనకి ఇచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేసిన, తిరిగి క్షమాపణ కోరి యోగ్యంగా బలలో పాలు పొందిన వారమై, అందరూ మైనస్ అందరూ =0. అయోగ్యంగా పాలు పొందిన వారు ఎవరు లేరు, శిక్షా విధికి వచ్చేవారు ఎవరు లేరు. మా దగ్గరంతా యేసు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నవారే. అలాంటి అనుభవం మనదై ఉంటున్న కాక